హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. ఈరోజు మనము సింపుల్‌గా గోధుమ పిండితో ఇలా అయితే రోటీస్‌ని ప్రిపేర్ చేద్దాం. ఫాస్ట్‌గా కూడా ప్రిపేర్ చేసుకునేయచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటది. ఒకసారి తప్పకుండా మీరు ఇలా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని వాటర్ అయితే తీసుకునేసేయండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ తీసుకుంటున్నా. సాల్ట్ తీసుకున్న తర్వాత చూడండి ఆనియన్స్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా సన్నగా కట్ వేసుకునేసి ఒకసారి మిక్స్ చేసి తర్వాత నేను గోధుమ పిండి అయితే ఒక 2 కప్ దాకా తీసుకుంటున్నా. సో, మీరు చేసే క్వాంటిటీ బట్టి మీరు వాటర్, ఆనియన్స్, కొత్తిమీర ఇలాంటివన్నీ తీసుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు గోధుమ పిండిని వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయాలి. చూడండి ఇలా అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీరు కొంచెమే ఆయిల్ అనేది వేసుకునేసి బాగా ఎక్కువ మెత్తగాను కాకుండా అలాగే ఎక్కువ గట్టిగాను కాకుండా మీరు ఇలా అయితే పిండిని కలుపుకునేసేయాలి. ఇలా అయితే పిండిని బాగా స్మాష్ కలుపుకునేసేయాలి. చెప్పాను కదా! సో, ఎక్కువ మెత్తగాను కాకుండా అలాగే ఎక్కువ గట్టిగాను కాకుండా పిండినైతే ఇలా అయితే కలుపుకునేసేయాలి. ఇలా కలుపుకునేసిన తర్వాత చూసారు కదా! సో, ఒక 10 మినిట్స్ అయితే పెట్టేసేయండి పక్కకి. ఇప్పుడు ఈ పిండినైతే పక్కకు పెట్టేసి మనము మరొక పక్క పాన్ పెట్టుకునేద్దాం. పాన్ పెట్టుకునేసి ఆయిల్ బదులు మీరు వాటర్‌ని వేసుకోవాలి. ఇలా అయితే పిండిని తీసుకునేసి ఇలా అయితే చేతిలో ఒత్తేసేయాలి. మందంగా కావాలంటే మందంగా ఒత్తుకోండి. లేదంటే పల్చగా కావాలంటే పల్చగా ఒత్తుకునేసేయండి. మీరు ఇలా పిండిని ఒత్తే టైంలో మీకు వేడి అనిపించినప్పుడు గ్యాస్‌ని కొంచెం స్లో మీడియంలో పెట్టుకోండి సరిపోతుంది. ఇలా అయితే బాగా ఇలా ఒత్తేసిన తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసేయాలి పైన. ఇలా ఆయిల్‌ని అప్లై చేసిన తర్వాత 2 సైడ్‌ని మనం బాగా కాల్చుకోవాలి. అప్పుడే మనకి రోటీస్ అనేది చాలా బావుంటది టేస్ట్ కూడా. ఇలా 2 సైడు బాగా కాల్చుకునేసిన తర్వాత వీటిని మనము ఇప్పుడు ఒక ప్లేట్‌లోకైతే తీసుకునేద్దాం. ఇంతే సింపుల్‌గా రోటీస్ అయితే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునేయచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటది. అలాగే మనము ఫాస్ట్‌గా కూడా ప్రిపేర్ చేసుకునేయచ్చు. దీనికి మనకి చట్నీ కూడా ఏం అవసరం ఉండదు. అలాగే మనము ప్రిపేర్ చేసుకొని కూడా తినేయచ్చు. ఇలా సింపుల్‌గా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. అలాగే ఫాస్ట్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి. చూసారు కదా! నేనైతే ఒక 6 దాకా ప్రిపేర్ చేశాను రోటీస్‌ని. నేను చూపించిన క్వాంటిటీకి 6, 7 దాకా ఇలా రోటీస్‌నైతే ప్రిపేర్ చేశాను. సో, మీరు ఇంకా ఎక్కువ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాలంటే తక్కువ క్వాంటిటీ తీసుకొని ఇంకా తక్కువ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.